జై శ్రీరామ్ అందరికీ. శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ సచివాలయం నుంచి అతివెల్లి గ్రామానికి చేరుకున్నాం. అక్కడే ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శివాలయానికి చేరుకున్నాం. స్నానం ఆచరించి పూజ పూర్తి చేసుకోవడం జరిగింది. गंगाधरा शिव गंगाधरा हर हर भोले नमः शिवाय। गंगाधरा शिव गंगाधरा हर हर भोले नमः शिवाय। सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहं। रामचंद्र भगवान की जय। देश रक्षण की धर्म रक्षण की मम्मल्नी మా కుటుంబాలని మా పరిచయస్తుల్ని రాముల వారు మనస్ఫూర్తిగా నడిపించే విధంగా సంకల్పంతో రామ పాదుకల పాదయాత్ర వచ్చే తరానికి సుఖము శాంతి లభించే విధంగా రామ పాదుకల పాదయాత్ర। జై శ్రీరామ్। భారత్ మాతా కి జై। దూరం నుంచే చూసుకోండి ఒకసారి, దూరం నుంచే హర 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 చేతిలో జపాల పట్టుకోండి, అలా నమస్కారం చేసుకోండి, హర హర మహాదేవ్। అందరికి మాలకి ఆరతి తీసుకున్నాక మీరు ఆరతి తీసుకోవాలి. ఫస్ట్ మాలకి ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా నేను దూరం నుంచి పట్టుకున్నాను, అవకాశం ఉంది. రెండవ రోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఆ శివయ్యను అభిషేకించే భాగ్యాన్ని పొందాం. శివాలయంలో మనం ఆనందంగా ఉదయాన్నే లేచి స్నానం ముగించుకుని లోపలికి అందరూ వెళ్ళే అవకాశం ఎంత బాగుంది. అసలు అంత లోపల మీద మీరు సమర్పించుకున్నారా? ఇది భాగ్యం అంటే. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్। ఎవరైనా మన పెళ్లికి వచ్చారు లేదా మనం ఇన్వైట్ చేసాము ఏదైనా ఫంక్షన్ కంటే ఖచ్చితంగా వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. నిస్సందేహంగా మన వాళ్ళు అయితేనే మనం కూడా పిలుస్తాం. సరే, కొంతమంది సమయానుకూలంగా తెలియకుండా వచ్చినా ఆ సమయంలో రండి అని ఆహ్వానిస్తాం, అది వేరే విషయం. అంటే ముందు మన వాళ్ళుగా ఉండాలిగా, కాబట్టి మనం రాముడిగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీ కుడి చేయి చక్కగా హృదయం తగిలించుకొని 10 సార్లు శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్ చెప్పాలి. ఎవరైతే ఈ పల్లకి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్తారో, కారణం ఏంటంటే శివుడి విషయంలో చెప్తారు, నా రుద్రో రుద్ర మరచేత్. మీరు ఏమాత్రం శివుడు అంశం లేకపోతే మీరు శివుడిని సేవించలేరు. అలాగే ఎంతో కొంత రామయ్య అనుగ్రహం లేకపోతే ఆ రామయ్య మనతో కదిలి రాడుగా. కాబట్టి రామయ్య మనవాడుగా కావాలి అనుకున్నాం కాబట్టి 10 సార్లు నాతో పాటు గట్టిగా శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్, నాతో పాటు శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్, శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్, శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్,
శరీరం వాక్కు పవిత్రమైనది. ఇప్పుడు మనం స్వామివారి పల్లకిని ఆనందంగా జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పండితభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశ్రాంకవర్ణేయం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పరమశివుడు పరమ ఆనందకారకుడు మేడ్చల్కి చాలా దగ్గరగా అత్వెల్లి గ్రామం దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఈ శివాలయం ఈరోజు ఇంకొక అద్భుతమైన సన్నివేశానికి నిలయంగా ఆ పరమశివుడు మమ్మల్ని అనుగ్రహించాడు. విశేషం ఏంటి? డిసెంబర్ 17 అంటే నిన్న మంగళవారం భాగ్యనగరం లంగర్ హౌస్ సంఘం మఠం నుంచి బయలుదేరిన స్వర్ణ పాదుకల పల్లకి యాత్ర. రాత్రి మనం పరమశివుడు సన్నిధికి చేరుకోవడం జరిగింది. అత్వెల్లి గ్రామం దక్షిణ కాశీ. అనుకున్న సంకల్పం ఏమిటి? లంగర్ హౌస్ నుంచి బయలుదేరిన పాదుకలు మన తాడ్బంద్ వీరాంజనేయ స్వామి సన్నిధికి చేరుకోవాలి అని. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్దాం. కానీ జరిగింది ఏమిటి? మరి పరమశివుడి సంకల్పం ఏంటో మనకు తెలియదుగా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని మనం పాటలు పాడతాం, తత్వాలు. అలాంటి తత్వం నిజమైంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఆనందం ఏంటి మనకి? రావణాసుడు మన యుద్ధానికి వెళ్తున్నటువంటి రాముల వారు రామేశ్వరంలో పరమశివుడిని పూజించి ముందుకు వెళ్తాడు. మరి పరమశివుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ రామ కార్యం, వీళ్ళ సంకల్పం ఏదైతే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్, రామరాజ్యం సేవా ఫౌండేషన్ ఏదైతుందో, వీళ్ళ సంకల్పం గ్రామ గ్రామాన రామనామం. మరి దాంట్లో భాగస్వామిగా రామదాసి రామదీక్ష సేవా సంస్థ తరఫున మేము రామదీక్ష పరులందరూ కూడా ఈ అద్భుత కార్యక్రమంలో ఆ శివైపుగా ఇక్కడ లాక్కు రావడం జరిగింది. నిజంగా తన్మే మన శివ సంకల్పం వస్తూ మనం అనుకుంటాం, ఆయన దాన్ని సాకారం చేస్తాడు. ఇలాంటి విశేషమైన దక్షిణ కాశీ శివాలయానికి భక్తులందరూ తరలిరండి. 4 ద్వారాలు ఉన్నాయి. ఎంతమంది భక్తులు వచ్చినా సరే, అది శివరాత్రి కానీ, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ, నాకు తెలిసి ఇక్కడ మీకు ఎక్కువ ఆలస్యం అవ్వకపోవచ్చు. ఒక ద్వారం నుంచి ఎంట్రీ ఉంటే ప్రవేశం, నీళ్లు సమర్పించుకునే ద్వారంగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అయ్యగారులు కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చాలా దివ్యంగా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఆనందం, 4 భక్తులు వస్తే ఇంకా రాని మేము రెడీగా ఉన్నాం సేవలు చేయడానికి. అందుకని ఇక్కడ అయ్యగారులకు కూడా, ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మనస్ఫూర్తిగా మేము మోసుకెళ్తున్న రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఇక్కడ ఉండాలని కోరుతూ, ఇది మరో రామేశ్వరం లాగా. మీరు దక్షిణ కాశీ అంటున్నారు, సంతోషం, దక్షిణ కాశీ. కానీ మేమేమంటున్నాం, మరో రామేశ్వరం. ఎలాగైతే రాముడు దర్శనం చేసుకుని విజయం సాధించాడో అలా ఇక్కడికి వచ్చిన భక్తులకి, మనం సామాన్య భక్తులం అండి, మనకు చాలా కోరికలు ఉంటాయి సహజంగా. అలాంటి కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తి శివయ్యని ప్రార్థిస్తూ భక్తులందరికీ తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకి విజయం లభిస్తుంది. కావాలని మీరు వచ్చి దర్శనం చేసుకొని మీ అనుభూతిని ఇంకో 10 మందికి చెప్పగలరు. జై శ్రీరామ్. హర హర మహాదేవ. ఆ యొక్క స్వర్ణ పల్లకి ఈ యొక్క యాత్రలో ఇది 2వ రోజు. ఈరోజు మేము ఈ యొక్క అత్వెల్లి గ్రామ ప్రదక్షిణకి బయలుదేరబోతున్నాం. జై శ్రీరామ్. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. హర నమః పార్వతీపతయే. శంకర
ఈ రామపాదుకలు మన అత్వెల్లి గ్రామానికి ఈ రోజు రావాలి, ఈ రోజు వస్తుందని చెప్పారు. కానీ అనుకోకుండా నిన్న 17వ తారీఖు నాడు సాయాలయానికి చేరుకోవాల్సింది. అక్కడనే రాత్రి బస చేయడానికి ఇక్కడ వీళ్ళ బృందం నిర్ణయించారు. మరి అనుకోకుండా ఈ పరమ శివుడు, ఈ సాక్షాత్తు ఈ శివుడు, ఇక్కడ వెలిసినటువంటి బ్రహ్మసూత్ర శివుడు ఆయన ఇక్కడికి రప్పించుకున్నాడంటే ఈ దేవాలయము గుర్తించాలి. ఇక్కడ చాలా సత్యం ఉన్నది. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చేటువంటి దైవము ఈ పరమశివుడు, ఈ శ్రీ పార్వతి రాజరాజేశ్వరుడు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మన హంపి పీఠాధిపతి ఆది శంకరాచార్యుల పరంపర అయినటువంటి జగద్గురులు విద్యారణ్య భారతి మహాస్వామి ఆయన యొక్క కర కమలములచ్చే ఇక్కడ ఈ యొక్క శివ పంచాయతనము ఆయన ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. కనుక సాక్షాత్తు ఆది శంకరాచార్యులు భగవానుడు వచ్చి ఇక్కడ ఈ యొక్క విగ్రహాలను ఈ దేవాలయానికి అంత ఇది ఉన్నది కనుక, అంత మహిమగల దేవాలయం కనుక మన గురువర్యులు కూడా చెప్పారు. ఇక్కడ తార్బాంద్ ఆంజనేయ స్వామికి విడిది చేయవలసింది ఉంటే ఇక్కడికి ఈ శివుడు రప్పించుకున్నాడంటే ఈయన ఎంత మహిమగల దేవుడో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక మరొకసారి మీరు ఇక్కడికి మాకు రావడం మా పూర్వ జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. సంకల్పం చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు విశేషమైనటువంటి స్వామివారు బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామివారు. మరి ఇక్కడ దేవాలయం లేకుండే, మరి ఇక్కడ ఈ దేవాలయాన్ని అప్పల్లి మల్లేశం గౌడ్ సరితా దంపతులు గారు 2 సంవత్సరాల కిందట ఈ యొక్క దేవుడికి రాజరాజేశ్వర స్వామి వారికి మరి దేవుడే మనకు నీడనిస్తే మరి దేవుడికే నీడనిప్పించుకున్నాడు వీళ్ళ చేతుల మీదుగా. ఎందుకంటే అస్థిరం జీవనంలోకే అస్థిరం ధనయవనం అస్థిరం సుఖమాప్నోతి ధర్మం కీర్తి ద్వయం స్థిరం అని శాస్త్రవచనం. మరి ఏది కూడా శాశ్వతం కాదు. మన జీవితం శాశ్వతం కాదు, మన వయసు శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు, దుఃఖం శాశ్వతం కాదు. ఇట్లాంటి ధర్మమైనటువంటి పనులు చేయడం చాలా శాశ్వతం అని శాస్త్రం. మరి నడిచే దైవమైనటువంటి జగద్గురులు హంపి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి, వాడికి నడిచే దైవం అని పేరు. మరి వారి చేతుల మీదుగా ఈ పునఃప్రతిష్ఠ జరగడం, మరి దేవాలయము ఇంత దినదిన అభివృద్ధి జరగడం చాలా విశేషమని ఈ సందర్భంలో కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ యొక్క బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, అయోధ్య రామయ్య ఆశీస్సులు అందరికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శంకర భగవాన్.
జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై బోలో జై శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఇంత పాలకి ప్రత్యేక మోయం నీ దగ్గర ఆగింది రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ 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 వస్తున్నారా మంచి క్యాచ్ చేసుకోగలుగుతారు జై శ్రీరామ్ 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 పక్కన కనిపించే వాటర్ అంతా జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ 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 వీరం వస్తున్నావా నువ్వు రా వీరం జై శ్రీరామ్ 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 జై బోలో వీరభద్రమానికి జై జై బోలో వీరభద్రమానికి జై జై బోలో వీరబ్రహ్మేశ్వర స్వామికి జై రంగమాంబనా జై గోవిందమాంబ గోవిందమాంబ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీ జయ సింధూర వినుత బ్రహ్మేంద్ర స్వామి పావన చరిత కంది మల్లయ్య జై శ్రీరామ్ జై ఓం ప్రణయ దిగాయ సాంద్ర సింధు వేద శ్రీ మహత్కాల కాంతుడ పంచనోద్భవ ప్రపంచ సృష్టి నిర్మాణ చరాచర జగద్రక్ష పాలన స్వయంభూ విశ్వకర్మ శ్రీ 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 అల్లాడుపల్లి వీరభద్ర గోవిందమాంబ సమేత శ్రీ విరాట్
వీరపోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మహారాజుకి గోవింద బాబా వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై జై వీర బ్రహ్మ జై జై గోవింద మాంబ జై జై వీర బ్రహ్మ జై గోవింద శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కమనీయం వీర బ్రహ్మచరితం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ. రాముడి గురించి మనకు అంతా తెలుసు. రామరాజ్య స్థాపన గాని, రామ మాట గాని, రామ బాణం గాని మనకంతా వారి విషయం మనం విన్నాము, మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోని మన సురేష్ ఆత్మారాం స్వామికి కూడా ఎక్కడ శివాలయం చిలుకూరు శివాలయం ప్రధాన శివాలయ అర్చకులు వారు అదే కార్యక్రమాన్ని గతంలో జరిగిన కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రూపకంగా మళ్ళీ ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారు బంగారు పాదుకలను తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి లంగరౌజ్ నుండి అయోధ్య వరకు వీటిని పల్లకిలో తీసుకుపోవడం, పాదయాత్ర కాలినడకన లంగరౌజ్ నుండి అయోధ్య పట్టణానికి అయోధ్య నగరికి చేరుకోవడానికి పల్లకిలో తీసుకుపోవడం జరుగుతుంది. రాత్రి పగళ్ళు పాదయాత్ర చేసుకొని అక్కడ చేరుకోవడం జరుగుతుంది. అయితే మనము ఈ కార్యక్రమమును మనము అందరికీ స్ఫూర్తిదాయకంగా మనం నిలబడాలి. మనం ఎక్కడ కార్యక్రమం చేసుకున్నా గానీ మనం సమూహంగా కనిపించాలి. వారికి రాముడి గురించి మనం తెలియజేయాలి. మనం రాముడి మాట ఇంతకుముందు స్వామివారు మన భరతుడి మాట ఆ రాముడి మాట మనం విన్నాము. వారు ఎలా చెప్తే అలా ఆ రామరాజ్యం అనేది నిర్మించబడింది. ఇక భరతుడి యొక్క బాట వారి అన్నగారు అడవిలో అలా ఉన్నప్పటికీ కూడా కేవలం అంతా నాది ఏమి లేదు, అంతా అన్నయ్యది అంటే రాముడి రామరాజ్యాన్ని నేను అలానే దాన్ని పరిపాలిస్తానని వారు అలాగే దీక్షలో ఆ వారి యొక్క బాటలో నడవడం జరిగింది. మనం కూడా ఇప్పుడు నాయకులు గాని ఎవరైనా గాని వారిని మనం అనుసరించి మనము ఆ రామరాజ్యాన్ని కృషి చేద్దామని వీరి యొక్క సంకల్పము. దానికి మేమందరం కూడా కృషి కూడా చేస్తున్నాము. మనందరి కృషి మంచి నిర్మించుకోవాలి. అందరికి జై శ్రీరామ్. మేము ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మెదక్ జిల్లా నాగులపల్లి ప్రాంతంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అనేది ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ. అయితే ఇది మా పెదనాన్న గారు అంజయ్య స్వామీజీ గురుస్వామీజీ గారు వారు ఏర్పాటు చేశారు 25 సంవత్సరాల క్రితం అనేది. ఇక్కడ చాలా దయ్యాలు భూతాలు అనే ప్రాంతానికి రావడం కూడా చాలా కష్టపడే వాళ్ళంతా. అంత లోయలో ఉండేది అదంతా హరిద్రాలు అది మనకు కనిపిస్తుంది కూడా అదంతా. అయితే ఇక్కడ రావాలని భయపడారు. కానీ వారు ఒక్కరు కృషితోని ఆ లోయల్లో పండుకొని చాలా దీక్షలో చాలా కఠినంగా శ్రమ చేసి ఈ రోజు ఈ దేవాలయం ఇలా రూపొందించడం అనేది వారి యొక్క కృషి. వారి గురించి ఇంకా చెప్పాలంటే ప్రభుపాదుల వారు 60 ఏళ్లకు వెళ్లి ఇస్కాన్ ఎలా స్టార్ట్ చేశారో అమెరికాకు, అలాగనే మా పెదనాన్నగారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత సంసార జీవితం పూర్తి కళ్యాణాలు కొడుకులైపోయిన బిడ్డలై అయిపోయిన తర్వాత వారు 60 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టారు. 60 ఏళ్ల తర్వాత స్వామీజీ మీరందరూ 60 ఏళ్ల తర్వాత 85 సంవత్సరాలకు వారు మొన్న శివైక్యం చెందారు. ఆ 25 లోపట్టే ఇంత కృషి చేశారు. వారిని మనం మనస్ఫూర్తిగా మనం భగవంతుడు వారికి అన్ని రకాలుగా పైలోకానికి ఆ ముక్తి ప్రసాదించాలని మనం కోరుకుందాం. అందరికీ జై శ్రీరామ్. ఆనంద సాగర యోగీం గుణస్వరూపం బ్రహ్మేంద్ర శివ సురసేవిత పాదపీఠం గోవిందాంబవర విభూషిత వామభాగం శ్రీవీర బ్రహ్మ గురవే శిరసా నమామి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకం గురుదేవం మహావిష్ణు అవతార విభవం మహానుభావం సిద్ధయోగీశ్వరాభయ వరప్రద గురుదేవం శ్రీవీర బ్రహ్మ గురవే శిరసా నమామి. జై శ్రీరామ్. జయ రామ జయ జయ రామ అదే మహేందర్ వచ్చిండాడు. శ్రీరామ జయ రామ జయ రామ
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద కళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి దక్షిణే దక్షిణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. గీతమ్మ చెప్పగానే బంగారు నీళ్ళ కోసం స్వామి పరిగెత్తింది. ఆయనకు తెలియదు ఆయన అమాయకుడు, అది బంగారు నీళ్ళు ఉండదు. కానీ మీరు చెప్పి వినాలి అంతే. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. అందుకని గొప్ప తల్లులు మీరందరూ సంతోషంగా ఉండాలి. अनंत शिव योगी महादेव योगी
జనన మరణ భేద క్లేద విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రమేతి మంత్రం శ్రీరామ రామ రమేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే దొరకునా ఈ జన్మంబులోన దొరకునా ఈ జన్మంబులోన పాండవులు కట్ట శ్రీరామాలయంబు దర్శనంబు ఈ హనుమద్భక్తులు ఈ తల్లులు సుహాసినులు మన పుర ప్రముఖులందరూ చేయ పాదుక పట్టాభిషేకము వలె పాదుకలు వచ్చే నగాకమున్ననేమో ప్రతిరోజు కింద గాని వచ్చే ఘనమైన స్వాగతంబు వలుకుతున్న మా పురవాసులు రామా రామా రామచంద్ర శ్రీ రఘురామ శ్రీ రఘురామ చారు తులసీదలదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యలామ త్రిజగన్నుత శౌర్యలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మచానోత్తారక నామ చంద్రగిరి దాశరథి కరుణాభయోనిధి జపమేమి చేసెనో జనక మహారాజు నోమేమి పండెనో పామామని సీత శ్రీరామచంద్రమూర్తికి తలం బ్రాలుబోయా క్రతులేమి సల్విరో కౌసల్య దశరథుల్ శ్రీరామచంద్రమూర్తిని లాలించి జోలపాడా పూర్వంబు పొంగి వాల్మీకి మహాముని భక్తి రామాయణము రాసి ముక్తి చెందే ధరణిలో పుణ్యాత్ములెందరో దాటిపోవా నేడు నేడు ఈనాడు ఈనాడు మన మాధవానంద స్వామి దర్శనంబు నాకు అంబోజిపేటలోన దొరికే శివ కళ్యాణంబు కూడా జరిగే అక్కడ అంబోజిపేటలో గణపతి దేవాలయంబు బావుగా నిర్మించబడినది సూచితి నా రెండు కన్నులతోడ ఏమి నా భాగ్యంబు ఏ పూర్వజన్మ పుణ్య ఫలంబో ఈనాడు నాకు ఈ పాదుకల యొక్క దర్శనంబు దొరికే మీ పాదుకలందరికీ నేను నమస్కరించుకుంటూ మీ పాదకూలి దోచి నా జన్మము భావనమయ్యే ఏమైనా తప్పునుంటే నన్ను ఓ పండితులారా ఓ పుర ప్రముఖులారా క్షమించలే నేనెంత వాడను స్వామి నమస్తే నమస్తే నమో నమః దేవస్థానానికి విచ్చేసిన మన భాగ్యనగరం నుంచి రామరాజ్యం ఫౌండేషన్ స్వర్ణ పాదుకల పాదయాత్ర మన రామాయంపేట పట్టణానికి చేరుకోవడం ఎన్నో జన్మల సుకృతంతో జరుగుతుంది తప్ప గాని మానవ జన్మ ఒకటే ఉంటది. ఈ జన్మలో మనం ఈ పాదుకలు మొన్న స్వామివారి యొక్క ధనస్సు అంతకుముందు ఇక్కడ నుంచి బెంగళూరు వాళ్ళు పాదయాత్ర చేసి అయోధ్య నిర్మితం కావాలని దృఢ సంకల్పంతో స్వామివారి ఇటుకలు కూడా ఇక్కడికి జన్మల సుకృతంతో ఇదంతా జరుగుతుంది. మనం ఈ చలిని కూడా ఓర్చుకొని ఈ చివరి ఉన్న రామాలయానికి ఇచ్చేయడం అంటే కూడా ఆ స్వామి అనుగ్రహంతో శివ ఆజ్ఞలు ఏంది చీమ కూడా చిటుక్కుమన్నది. అలాంటి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు మనం పుర వీధుల గుండా వస్తుంటే అందరి ఆనంద బాష్పాలు మనం చూడలేకపోయాం. చాలా మంది సంతోషపడ్డారు. ఎందుకంటే ఏ నగరంలో ఏ పట్టణంలో కొద్దిమేర జరుగుతుంది. ఈ రామాయంపేట పట్టణంలో ఈ రాత్రి కూడా ఇంతమంది విచ్చేసినందుకు ఆ స్వామివారు కృపాకటాక్షాలు మనపై మన కుటుంబంపై ఆ స్వాముల అందరిపై కూడా ప్రత్యేకంగా ఉండాలని అయోధ్యకు వెళ్తున్న ఏది గాని మధ్యలో రామాయంపేట అంటేనే రామనామం మొదట్లోనే ఉంది. రాముడు ఇక్కడ రాముడే ఉండు, ఎక్కడ చూసినా రామనామం, ఆయన లేని చోటు లేదు. అందుకే ఒక్కసారి రాముల వారికి దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. రెండుసార్లు శ్రీరామ్ ఇవాళ మంచిగా ఆ చంద్రుడు వచ్చిండు. తర్వాత ఇలా సంకష్టార చతుర్థి ఆ వినాయకుడే స్వాగతం పలికిండు రాముల వారికి. అది కూడా రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి గారు కొంచెం
యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా ముగిసినాయి. అక్కడ जय श्री राम, जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम, अरे जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, 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 जय श्री राम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, రామభద్రాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, రామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, శివలోచనాయ నమః, ఓం శ్రీరామాయ నమః, శ్రీమతేయ నమః, ఓం శ్రీమతేయ కళ్యాణ రామచంద్ర స్వామి భగవానికి సంఘం త్రివేణి సంగమం అక్కడ ఉంటుంది. మఠం లంగర్ హౌస్ బాపుఘాట్ పక్కన. అక్కడి నుంచి రామాల నుంచి బయలుదేరినటువంటి యొక్క రామరాజ్యం ఫౌండేషన్, మన రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ఈ యొక్క స్వర్ణ పాదుకల పాదయాత్ర ఈరోజు మనకి దర్శన భాగ్యం రామాయంపేటలో. ఇక్కడి నుంచి అయోధ్య వరకు ఈ పాదుకలు వెళ్తాయి. చాలామంది మీరు ఇక్కడ గమనిస్తున్నారు, భగవా అంటే కాషాయం రంగులో దీక్ష తీసుకున్న భక్తులు, రామ దీక్ష. ఇప్పటిదాకా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష ఇత్యాది మీరు చూసుంటారు. అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది వచ్చారు. నిజంగా కన్నుల పండుగ ఉంది. ఆడవాళ్లతో ఒక విజ్ఞప్తి చేస్తున్న స్వామి సమక్షంలో, స్వామి కళ్యాణ రాముల వారు, అద్భుతమైన పేరు, కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని అంటారు. అలాంటి రాముల వారు కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మేము తొందరలో మిమ్మల్ని మళ్ళీ తప్పకుండా కలుస్తాం. ఎందుకంటే తెలుసా, మీరు సంతోష వ్రతం చేస్తే దాంట్లో కూడా నష్టపోయాడు, అందరూ తిట్టారు కాబట్టి విదేశాలకు వెళ్ళాడు, అలా కథ లాభదాయకంగా తిరిగి వచ్చాడు, అత్త కష్టపెట్టింది, మామ కష్టపెట్టాడు, ఇవన్నీ తోడల్లుడు తోడికోడలు ఈ వ్యవస్థ. అలాగే మీరు ఏ వ్రతకథ తీసుకున్నా ఈతి బాధలతో కూడుకున్నటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఈ సత్యనావర్తం కానీ ఇవన్నీ మంచివే నేను కాదని చెప్పను. కానీ వీటన్నిటికి అతీతంగా ఒకటి ఉంది. నీకు సంతోషమైన వ్రతం మిగిలాలన్నా, పెళ్లి చేసుకొని సత్యనావర్తం చేయాలన్నా, మీ ఆస్తిపాస్తులు మిగిలాలన్నా, చివరికి మీ యొక్క వచ్చే తరం, మీ వంశం అంటూ ఉంటుంది కదా, ఆ పేరు గోత్రం మిగిలాలన్నా ఈ దేశము ఈ ధర్మం మిగిలాలి. ఏం మిగిలాలమ్మా? అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? గట్టిగా చెప్పండి, అబద్ధమా నిజమా? ఈ దేశం ధర్మం నిలిచేది అది చెప్పింది భగవంతుడు స్వయంగా దిగి రాముడు అవతారంలో. అలాంటి ఒక రామ దీక్షని వాడవాడలా ప్రతి తల్లులు తీసుకోండి. అదేంటి మాకెట్లా 14 రోజులు దీక్ష అండి.
మీకున్న ఇబ్బంది నుంచి దూరం అయిన తర్వాత 14 సులభంగా దీక్ష తీసుకోవచ్చు. ఈ దీక్షలో మీరు చేయాల్సింది మీ ధర్మ ప్రచారం మాత్రమే. ఏదో బొట్టు పెట్టి మా ఇంట్లో 7 నోములు వ్రతం చేసిన ఉద్యాపన ఉంది రా, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం, నువ్వు తీసుకుంటున్నావు వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇంకొకటి ఎవడో ఈ ఇద్దరి దగ్గర ఎట్లా గుంజుకోవాలని చూస్తుంటాడు. కాబట్టి ఈ గుంజుకునే వ్యవస్థలో వాడున్నాడు. వాడిని పోరాడే అవస్థ మీకు రావాలి, ఆ శక్తి రావాలంటే రామదీక్ష ఖచ్చితంగా భవిష్యత్తులో కావాలి. రాముడు ఏం చేశాడు? గురుగారు ఆజ్ఞించాడు, ఏ బాణం తాటకించి చంపేశాడు. అవునా కాదా? మారీచుడు, సుబాహు, రావణాసుడు దాకా ఆయన ఆగలే ఇంకా. కాబట్టి రాక్షస సంహారం జరగాలంటే మనం భవిష్యత్తులో రామ దీక్ష వైపు ఖచ్చితంగా రాముడి వైపు ఒక చూపు చూద్దాం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, మాతాకి. ఇక్కడ ఎవరైతే రామదీక్ష మొట్టమొదటిసారి తీసుకున్నారో వాళ్ళు చరిత్ర నిలిచిపోతారు. అలాగే రామాయంపేట నుంచి రామదీక్ష ఎవరు తీసుకుంటారో చాలా త్వరగా చెప్తాం, మీ కార్యాచరణ ఉంటుంది. వాళ్ళు చరిత్ర నిలిచిపోతారు. వాళ్ళకి చరిత్ర రాసే పూచిని ఈ యొక్క సెంట్రల్ ట్రస్ట్ రామరాజ్యం తీసుకుంటుంది ఖచ్చితంగా. జై శ్రీరామ్. ఈ దేశాన్ని కాపాడాలంటే మనం ఉండాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా జై శ్రీరామ్ జై భారత్ అనే నినాదాన్ని మన రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా విరివిగా దీన్ని అందరి భక్తుల్లోకి, అందరి మనస్సుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం చేద్దాం. సంతోషం. సో ఈ కార్యక్రమానికి ఈ సమయంలో కూడా మీరు ఇంతమంది వచ్చి, మేము లంగర్ హౌస్ రామచంద్రజీ మఠ్ అంటారు. బహుశా మీ అందరికీ రామదాస్ సినిమా చూసుకుంటారు. భక్తి రామదాస్ సాక్షాత్తు కలియుగంలో రామచంద్రమూర్తి అడుగుపెట్టినటువంటి ఆ స్థలం మనకు హైదరాబాద్ లో లంగర్ హౌస్ లో ఉంటుంది. దాని రామచంద్రజీ మఠ్ అంటారు. ఎందుకు వచ్చాడు అక్కడికి తెలుసా ఎవరికైనా? రామదాస్ గారిని విడిపించడానికి. ఎందుకంటే తానిషా జైల్లో వేస్తాడు, గోల్కొండ జైల్లో. ఎందుకంటే 6 లక్షల రూపాయలు ఎందుకు వృధా చేసేవారు. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి రాముడే మీసాల రాముడి అంటే మారు వేషంలో వచ్చి ఆ డబ్బుల్ని చెల్లించి ఇడిపించమంటాడు. ఆయన అడుగుతాడు, ఎవరు ఇడిపించారు, ఎవరు కట్టారు ఇంత డబ్బు అంటే, ఎవరో ఒక ఆయన వచ్చాడు, పెద్దన ఒక మీసాలు పెట్టుకొని వచ్చాడు, ఆయన కట్టిపోయాడు ఈ డబ్బులు అంటే, లేదు నువ్వు కాదు నన్ను ఇడిసి బయటికి పో అని చెప్పడానికి ఆయన్నే వచ్చి నన్ను బయటికి పంపించాలి అని చెప్పి మొదలేస్తాడు. అంటే భక్తుడికి భగవంతుడికి ఉండేటటువంటి అవినాభావ సంబంధం అలాంటిది అనమాట. అంటే మనం కూడా భక్తులుగా భగవంతుడితో ఒక అనుబంధాన్ని పెట్టుకుంటే ఆయన్ని మనం వశపరుచుకోవచ్చు. అంతే, ఏం కావాలంటే అది ఇస్తాడు. మనం కూడా ఆ రకమైనటువంటి దైవ కార్యంలో ఎప్పుడు కూడా మనం అందరం ఉండాలి. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ని మీరు సందర్శించండి. అక్కడ చాలా అద్భుతంగా ఉంటది. అక్కడి నుంచి మనము రామదీక్ష కార్యక్రమాన్ని ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు, వారు ఇప్పుడు గుడిలో ఉన్నారు. వారు చిల్కూరు బాలాజీ శివాలయంలో వారు ప్రధాన అర్చకులు కూడా వారు. సో ఈ యువతలో ఎక్కువ స్ఫూర్తిని అంటే దేశభక్తిని, దైవ భక్తిని మిళితం చేస్తూ చేసే కార్యక్రమంలో ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు ముందున్నారు. వారు సంభాషణ మీరు ఇందాక విన్నారు కదా. సో ఈ కార్యక్రమానికి వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎక్కడైతే రామచంద్రజీ అంటే రాములు వారు కాలు మోపారో ఆ స్థలం నుంచే పాదుకల్ని మీరు చూశారు కదా. పాదుకల్ని 14 కిలోల పాదుకల్ని 14 రోజుల్లో మన అయోధ్య వెళ్లేలాగా ప్రణాళిక చేశాం. ఎందుకంటే 14 సంవత్సరాలు భరతుడు ఈ దేశాన్ని పాదుకలు పెట్టి, ఇది నాది కాదు, ఇదంతా శ్రీరాముడిదే అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చి, ఏ రకంగా అయితే ఆనాడు పరిపాలించారో, ఏ రకంగా అయితే రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం వెళ్లారో, సో ఆ దాన్ని పురస్కరించుకొని 14 ఉన్నటువంటి విశిష్టతని సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు దాన్ని డిజైన్ చేసి మనం 14 రోజుల్లో అయోధ్యకు వెళ్లేలాగా. ఇవాళ 2వ రోజు ఇక్కడ మా సత్యమన్నకి నిజంగా మన అందరి తరఫున, మా రామరాజ్యం సంస్థ తరఫున వారికి మేము గత 15 రోజుల క్రితం వచ్చి ఇంట్లో వచ్చి కలిసిపోయాం. వారు, వారి సతీమణి అందరూ కూడా చాలా హ్యాపీగా, అన్న మీరు రండి, మేమంతా వెల్కమ్ చెప్తాం, చాలా సంతోషం. మా రామాయణపేటలో ఇంతకంటే ఉంది, మీరు రాముడి కోసం అంత దూరం వెళ్తున్నారు, మా రామాయణపేట మీద వెళ్తే ఇంకా బాగుంటది అని చెప్పి వారు ఇక్కడికి మాకు ఇక్కడ అన్ని వసతులన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు అందరి సహకారంతో. సో వారికి ప్రత్యేకంగా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, సెంట్రల్ ట్రస్ట్ ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ సహకారం భక్తిలో, మీ సహకారం దేంట్లో? ధర్మాన్ని ప్రచారం చేయడంలో. మనం భక్తులుగా కాదు మిగిలాల్సింది,
దేశభక్తులుగా, ప్రచారకులుగా, సద్బుద్ధి కలిగినటువంటి భక్తులుగా మనం తయారవ్వాలి. భక్తుడు అంటే ఇంట్లో కూర్చొని నా మట్టుకు నేను ఏదో పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంత ప్రసాదం చేసుకొని దేవుడు పెట్టేసి తినొచ్చు, అది భక్తి. అప్పటి వరకు అది నీ వరకే. కానీ తరాలకు అందించాలంటే చాలా అవసరం. కనుక మీరందరూ ఇంత చక్కగా ఈ గుడి, ఇంత చక్కగా పంతులు, ఇంత బాగుంది. రండి, శనివారమో ఆదివారమో రోజు పెట్టుకోండి. ఈ మధ్య చాలా మంది కిట్టీలు పెట్టుకుంటున్నారు. ఆ కిట్టీలు కాకుండా మీరు అందరూ వచ్చి చక్కగా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని మంచి లలిత సహస్రనామము, హనుమాన్ చాలీసా పారాయణము, ఇంకా ఏదైనా చేయండి. ఎందుకంటే మహిళలు మన తెలంగాణ ఉద్యమంలో మీరు చూసే మనం చెప్పుకుంటాం చాకల ఐలమ్మ గురించి, లేదా రాణి రుద్రమాదేవి గురించి. అంటే ఈ గడ్డకున్నటువంటి పౌరుషం మీలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మాత, కాళీమాతలు ఉన్నారు. సో మీరందరూ కూడా ఒక అడుగు ముందుకేయండి. మనం అందరం కలిసి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. ఓకేనా? చిన్నగా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే శివుడు రాముడు వేరా అనుకుంటుంటారు. కానీ శివుడికి రాముడికి ఉన్నటువంటి ఆ అవినావ సంబంధం గాని, ఆ భక్తి గాని, ఫ్రెండ్షిప్ గాని అది మాటల్లో చెప్పలేనటువంటిది అనమాట. దానికి ఒక మంత్రం మన రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు రామదీక్షలో ఏదైతే చేస్తా ఉన్నామో దాంట్లో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం నేను చెప్తాను, మీరు అన్నారు. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివ 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 దేవ మహాదేవ శివ శివ, శివ దేవ శివ దేవ మహాదేవ శివ శివ, శివ దేవ శివ దేవ మహాదేవ శివ శివ, శివ దేవ శివ దేవ మహాదేవ శివ శివ. ఇది ఎందుకంటే మనకి చాలా మందిలో ఒక అపోహ ఉంటది. ఏది శ్రీమన్నారాయణలని, వైష్ణవి ఏవో ఉంటుంటాయి కదా, అవన్నీ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఇందాక గురుగారు చెప్పినట్టు మామూలుగా వారు వారధి కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా మనకు రామేశ్వరంలో ఎవరికి పూజ చేస్తారు? మీరు అయోధ్యకి వెళ్తే గుప్తార్ ఘాట్ వెళ్ళారు ఎవరైనా? మీరు గుప్తార్ ఘాట్ వెళ్ళండి. గుప్తార్ ఘాట్ లో రాముల వారు ఆ సరియు నదిలో పరిసమాప్తం అవుతున్న క్రమంలో అక్కడ గుప్తార్ ఘాట్ లో కూడా శివలింగానికి ప్రతిష్ఠ చేసి శివుడికి అభిషేకం చేసి అక్కడి నుంచి అందరికి చెప్పి వారు అంతర్ధానం అవుతారు వాటర్ లో. మీరు గుప్తార్ ఘాట్ కంపల్సరీ విజిట్ చేయాలి. అక్కడ మీకు ఆ చిత్రపటాలు అన్ని చూపిస్తారు అనమాట. సో అది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇదనమాట. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శత సంవత్సరం దీర్ఘమాయుః ఆశీర్వాద వర్షం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जोर से बोलो, प्रेम से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्रेम से बोलो, जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जानकी रामा जय श्री राम, जानकी रामा जय श्री राम. दशरथ रामा जय श्री राम, दशरथ रामा जय श्री राम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. बोलो रामचंद्र भगवान की जय. बोलो पवन सुत हनुमान की जय. राम मंत्रमे तारकं बहुशक्ति मुक्ति संधायकं. రామనామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక.